మన సారా మంత్రి గారు ఒకటి చెప్తున్నాడు నిన్న, మేము ఒక యాప్ ఇస్తున్నాం, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, బ్రాండీ సీసా మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, నాణ్యమైన మందో కాదో చూసుకోండి అన్నట్టు. నేను అడుగుతున్నాను, 99 రూపాయలకి సారా కొని తాగేవాడు, బ్రాండీ కొని తాగేవాడు, 100 రూపాయలకి సారా కొని బ్రాండీ కొని తాగేవాడు. అది సెల్ ఫోను అంటే పెద్ద ఫోన్ ఉండి, క్యూఆర్ ఆండ్రాయిడ్ ఫోను లేదా పెద్ద ఫోన్ ఉండి, చాట్ అంత ఫోన్ ఉండి, దానిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో సీసా కొనగానే స్కాన్ చేసే పరిస్థితులు ఉన్నాయా? ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు, క్యూఆర్ కోడ్ పెట్టిన వాళ్ళు అయితే వాళ్ళకి పెద్ద ఫోన్లు ఉంటాయి, ఐఫోన్లు ఉంటాయి, 4 ఫోన్లు ఉంటాయి, స్కాన్ చేసుకుంటారు, మీరు తాగేది నాణ్యమైందో కాదో తాగుతారు. కానీ రోజు కూలీనాలీ చేసుకునేవాడు, కోట్ల మంది ప్రజలు మీరిచ్చే 99 రూపాయలు సారాని కొనుక్కుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలా? ఇది జరుగుద్దా? అంటే మీ వల్ల చేత కాదు, మీరు పట్టుకోరు, మీరు ఆపలేరు, ప్రజలే పట్టుకోవాలి. అయ్యా మద్యపాన ప్రియులారా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది మద్యపాన ప్రియులారా, ఎందుకైనా మంచిది బతికుంటే వలుసాకు తినచ్చు, భార్యా పిల్లలు ఉన్నారు మనకి, మద్యం తాగడం మంచిది కాదు, తాగబాకండి. మీరు కొంటే కొన్నారు బ్రాండీని, కాస్త ఒక మూతలో వాసన చూడండి, సీసాన్ని తెరిపారా చూడండి, వాసన చూడండి, ఇంత నీళ్ళలో కలుపుని నోట్లో పోసుకుని బాగోపోతే అంటే రుచి తేడా ఉంటే సీసా పారేయండి. ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు? జాగ్రత్తగా